అందరికీ నమస్కారం. ఈరోజు అరటికాయని ఆవు పెట్టి వండుతున్నాను. ఉడికించి ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకున్న అరటి ముక్కలు, నీరుల్లి, వేరుశనగ గుళ్ళు, కట్ చేసుకున్న కరివేపాకు, వెల్లుల్లి, పసుపు, ఆవు పిండి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, ఉప్పు. వేరుశనగ గుళ్ళు చెప్పానో లేదో మళ్ళీ చెప్తున్నా. వీటితో నేను ఆవు పెట్టి అరటికాయ కూర తయారు చేసి చూపిస్తా. రకరకాలుగా వండుతారు, ఇది నా స్టైల్ అనమాట. వండి పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే కారం వేయం కదా. ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు మనం అరటికాయ ముక్కల్లో వేసాం కదా, కాస్త వేసుకోవాలి. కాస్త వేగాక నీరుల్లి బాగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుని వేయించుకున్న గుళ్ళు వేసుకుంటాలి. ఆ పంట కింద తగిలితే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. చల్లారిన తర్వాత ఆవు పిండి, నిమ్మరసం చూపిస్తాను. చల్లారిన తర్వాత ఆవు పిండి, అందుకే దీన్ని ఆవు పెట్టిన కూర అంటారు. ఇది మనం అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు ఎలా ఉంటుందంటే పులిహార అన్నం తిన్నట్టు ఉంటుంది. ఎందుకంటే మరి పూర్వపు రోజుల్లో ఆవు పిండి ఎందుకు వాడేవారో నాకు తెలియదు. మా చిన్నతనంలో ఇలాంటి కూరలన్నీ మేము వండుకొని తినేవాళ్ళం. ఈ నీసు కూరలు కాకుండా ఈ కూరలు కూడా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మమ్మని ముందుకు తీసుకువెళ్ళండి. ఇలాంటివి రకరకాల కూరలు నేను చేసి పెట్టగలను, చేసి చూపిస్తాను. పిల్లలు పిండితే తినరు, కావాలంటే అప్పటికప్పుడు కట్ చేసుకుంటారు. ఈ కూరకి 2 నిమ్మకాయలు సరిపోతాయి. ఇది పప్పు చారులో కానీ, మజ్జిగ చారులో కానీ, మామూలు చారులో కానీ సైడ్ డిష్గా కూడా వాడవచ్చు, తినవచ్చు. ఉంటాను. బాయ్ బాయ్.